తిరుపతిలోని హథీరాంజీ మఠం కూల్చివేత వివాదంతో మఠం భవనాన్ని జిల్లా కలెక్టర్ అధికారులు పరిశీలించారు. మఠం కూల్చివేత నిర్ణయాన్ని సాధువులు, స్వామీజీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. హథీరాంజీ మఠం వారసత్వంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మఠం కూల్చే ప్రయత్నం బంజారాల మనోభావాలను దెబ్బతీస్తోందని, కూల్చివేతపై అధికారులు పునరాలోచించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. మనకి తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో హాథీరాంజీ మఠం అనేది సుమారుగా 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఈ మఠాన్ని హాథీరామ్ బావాజీ భక్తులు, స్వామీజీలు, సాధువులు ఇక్కడ ఉండటానికి టెంపరీగా దర్శనానికి వచ్చినప్పుడు పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఇక్కడ రావటం, అదేవిధంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు, కాలక్రమేణా ఇక్కడ మఠం ఆఫీసు ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఒకప్పుడు రన్ అయ్యేది. అదేవిధంగా మఠం కోర్టు కూడా ఇక్కడ రన్ అయ్యేది. గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మఠం వాళ్ళు, మఠం అఫీషియల్స్ సుమారుగా 60-65 షాపులకు కూడా దీన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్గా తిరుపతి వాసులు అందరూ కూడా పూల మఠం అని దీన్ని గాంధీ రోడ్లో అంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఈ షాపులు కూడా ఉండడం వల్ల, అదేవిధంగా ఎక్కువ వేర్ అండ్ టేర్ జరగడం వల్ల, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల కాలక్రమేణా భవనం కూడా చాలా చోట్ల డ్యామేజ్ జరిగింది. హథీరాంజీ మఠం తిరుపతి నడిగొడ్డులో గాంధీ రోడ్డు ప్రాంతంలో విస్తీర్ణమైన ప్రదేశంలో భక్తులకు ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ భోజనాలు చేసి కాలినడకన తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది.